బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా నరేందర్ రెడ్డి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లగజర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు ప్రస్తుతం. ఇక కాసేపట్లో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, లగచర్లలో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ మీద దాడి చేసినటువంటి నేత హత్యాయత్నం చేసినటువంటి కేసులో A1 గా పట్నం నరేందర్ రెడ్డిని చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇదే విషయాన్ని ఐజీ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఈ కేసులో అత్యంత ప్రముఖమైనటువంటి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో సురేష్ ఇప్పుడు పరారీలో ఉంది కాబట్టి పరారీలో ఉన్నటువంటి సురేష్ కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలని మేము ఏర్పాటు చేశాం, వెతుకుతున్నాం అనేది కూడా ఐజీ తెలిపిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే సురేష్ దొరకగానే ఈ కేసు మరో కీలక మలుపు చేరుకుంటుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలతోనే సురేష్ కూడా ఈ పనులన్నీ కూడా చేశారనేది కూడా ఇప్పుడు ప్రధానంగా పోలీసులు కోర్టులో కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు కోర్టు పోలీసులు చెప్పినటువంటి వర్షన్ కూడా వినింది కాబట్టి పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించింది. దాంతోపాటు ఇప్పుడు మరి ఇంకా గంటల సేపట్లో చెర్లపల్లి జైలుకి పట్నం నరేందర్ రెడ్డి చేరుకోబోతున్నారు. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసే నేపథ్యం కాబట్టి అయితే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్కి తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అక్కడికి హాస్పిటల్ దగ్గరికి అలాగే ఇటు కోర్టు దగ్గరికి కూడా తీసుకురావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేయడానికి నినాదాలు కూడా చేసేటువంటి పరిస్థితి. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. ఆ తర్వాత కోర్టులోకి హాజరుపరిచినటువంటి పట్నం నరేందర్ రెడ్డి వాదనలు అయితే విన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ పైన హత్యాయత్నం చేసే కుట్ర చేశారని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దాన్ని ఏకమించినటువంటి కోర్టు కూడా రిమాండ్ విధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సురేష్ అలాగే సురేష్ తమ్ముడు మరొక వ్యక్తి ఉన్నాడు, మొగయాని మహేష్, అతని పైన కూడా కేసు నమోదైంది. అతను కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఇప్పటికే 16 మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారు. మెయిన్ A3 కానీ A4 కానీ A3 కానీ వీళ్ళందరూ కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారు. వాళ్ళ కోసం వెతుకుతున్న నేపథ్యం కనపడితే ఎందుకంటే 2 మహిళలు కూడా దీంట్లో అప్స్టాండింగ్ లో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిగి దాటినట్టుగా తెలుస్తుంది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్. అక్కడి నుంచి వికారాబాద్ మీదుగా వికారాబాద్ నుంచి చేవాల నుంచి కూడా అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి వెంటనే గ్రీన్ ఛానల్ లాగా అతన్ని తొందరగానే జైలుకి తరలించే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కాన్వాయ్ కి పోలీసులకు అడ్డుపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే పట్నం నరేందర్ రెడ్డి తర్వాత సురేష్ సంబంధించిన మహేష్ తర్వాత మిగతా సంబంధించిన అక్యూజ్డ్ కూడా ఇప్పుడు పోలీసులు వారిపైన కఠినమైనటువంటి సెక్షన్స్ అయితే నమోదు చేసిన పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.